వెల్కమ్ టు జేపీ న్యూస్. దీప్తి నావల్టీస్ మా కస్టమర్లకు మరియు శ్రేయోభిలాషులకు నూతన సంవత్సర మరియు భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. మా వద్ద అన్ని రకమైన ఫ్యాన్సీ వస్తువులు, రకరకాల మోడల్స్లో స్టిక్కర్స్, ఆడవారికి గ్యారంటీ కమ్మలు, గాజులు, బొందారాలు 6 నెలల గ్యారంటీతో మా వద్ద లభించును. రకరకాల మోడల్స్లో పెళ్లి కూతురికి కావలసిన పెళ్లి నగలు, వడ్డానాలు, వంకీలు అతి తక్కువ ధరకే రెంటుకు ఇవ్వబడును. ఆడవారి అందానికి కావలసిన లిప్స్టిక్, నెయిల్ పాలిష్ వంటివి మా వద్ద తక్కువ ధరలకే లభించును. మా అడ్రస్ నగిరి వెనకాల మార్కెట్ వీధి ఆపోజిట్ చిన్నపిల్లల ఆసుపత్రి, వెంకటగిరి. ఫోన్ నంబర్ 8173657794 8179831688. మనకి ఈ సంక్రాంతి పండుగలు కూడా చేసుకునేటువంటి ఏమంటుందని స్వేచ్ఛ లేదు. అటు వేసిపెట్టే వైఎస్ఆర్సీపీ నాయకులు పని బాట లేకుండా ఈరోజు అవసరం ఉంటాయా? నేను రావడం ఎందుకు, వాళ్ళు దేనికోసం ఏ కాజు కోసం వచ్చి ఇక్కడ మాట్లాడారు, విషయం చెప్పాలి కదా. దీనికోసం మేము వచ్చామని ఏం లేదు, ఊరికే వస్తారు మాట్లాడితే మా నాయకుడు, మా సీనియర్ నాయకుడు చంద్రమోహన్ పైన, అలాగే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పైన విమర్శలు తప్ప ఇంకోటి చేసే పరిస్థితి కూడా తెలియజేస్తున్నాం. ఈ జిల్లాలో మీకు తెలుసు, ఇరిగేషన్ గురించి నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి తర్వాత విషయం తెలిసినటువంటి ఏకైక నాయకుడు మా చంద్రమోహన్ అని మేము గర్వంగా చెప్తాం. ఎందుకంటే ఆయనతో మాట్లాడేటప్పుడు మేము కూడా కొన్ని పాయింట్లు నోట్ చేసుకుంటాం. ఎందుకంటే మాకు యాక్చువల్గా అంత నాలెడ్జ్ లేదు, అక్కడ అవతలలో కూడా అసలు పూర్తిగా లేదు. కానీ కావాలని సబ్జెక్టు మాట్లాడకుండా వ్యక్తిగత విమర్శలకి రావడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి పెద్దలు ఆయనకి తెలియజేస్తున్నా, గోవర్ధన్ రెడ్డి గారికి. అట్లాగే స్థాయిని బట్టి మాట్లాడండి. మీరేందా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే స్థాయి ఎవరికుందా? నిన్న కూర్చున్న వాళ్ళు ఎవరికైనా ఉందే స్థాయి ఉందా మీకు? మీరంతా దొంగలు, కూనీకోరులు. మీరు చంద్రబాబు నాయుడు గారు మోకాల మీద ఒక్క ఇడ్డు కూడా పేకలేనటువంటి పరిస్థితి మీది. మీరు మాట్లాడతారా మా చంద్రబాబు నాయుడు గురించి? ఈరోజు రాష్ట్రం మొత్తం మీద ఎన్డీఏ గవర్నమెంట్, ఈరోజు బ్రహ్మాండమైన ప్రజల్లో ఆదరణ పొందిన గవర్నమెంట్ మా ఎన్డీఏ గవర్నమెంట్. ఈరోజు మా ఉప ముఖ్యమంత్రి గారు కానీ, అలాగే మా మోడీ గారు కానీ ఈరోజు కష్టపడి పనులు చేస్తున్నాం. అది మీకు ఒప్పక చేతకాక ఏదో ఒకటి అంటే ఏదో మొన్న మిడిల్ కాలేజీ అన్నారు, అప్పుడు ఆపరా పోలీసు వాళ్ళు. ఎందుకు ఆపలేదు నాకు అర్థం కదా. మళ్ళీ ధర్నాలు చేసి ఆపరు పోలీసు వాళ్ళని. గతంలో మమ్మల్ని మాత్రం మేము బయటకు వస్తే మా ఇళ్ల ముందు 3 పోలీసు జీపులు, ఒక బస్సు ఉండేది, గేటు కూడా దాటలేకుండా. ఆ పని చేస్తున్నారని చెప్పి మా నాయకుడు తెలియజేస్తున్నారు. అది మనం చేయలేకపోయాం కాబట్టి వాళ్ళు వచ్చే విడిగా ఎస్పెషల్ నెల్లూరు జిల్లాలో వాళ్ళు ఇష్ట ప్రకారంగా పిచ్చి కుక్కలాగా పడుతున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఆ పిచ్చి కుక్కల్ని ఖచ్చితంగా గోన్లో వేసి శిక్షించే తప్ప వాళ్ళకి పిచ్చి ముదరదని చెప్పి మా నాయకుడు రవిచంద్ర గారికి, అన్నకి నేను తెలియజేస్తున్నా. ఎందువల్లంటే ఊరికే మనం తెలుగుదేశం పార్టీ మాది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం మేము పోతున్నాం అంటే కుదరదేడా, అది ఒప్పుకోరోళ్ళు. ఎందుకంటే అవతల వాళ్ళు రాజారెడ్డి రాజ్యాంగం చూపించారు మనకేందో. మనం అంత మరీ పోకుండా కొద్దిగా చూపకుండా పోతే మాత్రం మనం ఇబ్బంది పడేటువంటి పరిస్థితి భవిష్యత్తులో. ఇప్పుడే 19 నెలలు అయిపోయింది, ఇంకా మనకు మహా అంటే ఒక 2 సంవత్సరాలు ఉంటుంది. ఈ 2 సంవత్సరాలు ఇట్టే వదిలేమంటే మన కార్యకర్తలు ఇబ్బంది పడతారు, మా నాయకుల మీద వ్యక్తిగత విమర్శలు కూడా చేసేటువంటి ప్రమాదం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. వాళ్ళు ఎంత అన్యాయం అంటే, పుట్టినరోజు ఆ నాయకుడు పుట్టినరోజు జరుగుతుంటే పొట్టేళ్ళు కోసి రక్తంతో చెప్తారా, కత్తులతో కేక్ కట్ చేస్తారంటే బర్త్డే వేడికి జెండా చేసుకుంటామే మనం, చిన్న దాంతో ప్లాస్టిక్ కత్తితో కోసుకుంటాం. ఎంత అన్యాయం చూడండి. ఏంది మీరు ఏం చేయాలని? మీకు 3 రాజ్యాలను తప్ప రాజధాని వద్దు అంటాడు. అంటే మనం ఏం చేస్తే వాళ్ళకి అది ఇష్టపడటం లే. ఆయన వద్దంటాడు, సజ్జల రామకృష్ణ రెడ్డి మేము వ్యతిరేకం కాదు రాజధానికి అంటాడు. ఏందో అర్థం కావట్లే. అంటే మీ నాయకుడికి ఏమైందో ఒకసారి చూపించుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నా. నిన్న వచ్చిన నాయకులు తెలియజేస్తున్నా, అయ్యా మీ భోగాతాలు తెలుసు, మీరు అందరూ కూడా ఎన్ని రోజులు జైల్లో ఉన్నారో కూడా ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. మీరు వచ్చి చెప్తే వినేటువంటి అమాయకులు కాదు మా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. మీ యొక్క బ్యాక్గ్రౌండ్ తెలిసి మీరేదో పెద్ద నిజాయితీ పరువులుగా ఏమి తెలియనట్టుగా ఇక్కడికి వచ్చి మాట్లాడితే మా చంద్రబాబు నాయుడు గురించి నమ్మే పరిస్థితి లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. మీరేందే ఆనం రామనాయుడు గురించి మాట్లాడే స్థాయి మీకు ఏడదే? మా మంత్రులు ఒకసారి చూసి ఎట్లుంటారు. మా మంత్రులు, గతంలో ఉన్న మంత్రులు ఒకసారి చూసుకోండి. ఆనం రామనాయుడు గారు, నారాయణ, ఈరోజు కూడా 24 అవర్స్ పని, ఇంకేమీ లేదు ఆయనకి. ఒకటే పని, రాజధాని కట్టాలా, ఎట్టు కట్టాలా, ఏ విధంగా కట్టాలా. గతంలో మా చంద్రమోహన్ ఉన్నారు, ఏ విధంగా ఉన్నారు, మొత్తం టోటల్ రాష్ట్రంలో ఉన్నటువంటి సబ్జెక్ట్ అంతా మాట్లాడే కెపాసిటీ ఉన్నటువంటి నాయకుడు మా చంద్రమోహన్ అన్న.
మా చంద్రమోహన్ గురించి మేము వ్యక్తిగతంగా మాట్లాడితే ఎంతవరకు న్యాయం? ప్రజలు క్షమించరు అనుకున్నారేమో. ఎందుకు వీళ్ళు ఓడించారు మొన్న? ఎన్ని చూసినా ప్రజలు అనుకున్నారేమో మాడేసి నికిలికిలు నవ్వులు అవ్వడం, ఏదేదో మాట్లాడడం, ఇది మంచి పద్ధతి కాదు. మాకు కూడా మా నాయకులు అనుమతిస్తే ఇంకా కూడా ఎక్కువ మాట్లాడతాం. మేము కూడా మాకు కూడా వచ్చు, బూతులు వచ్చు. మేము అంత మంచివాడేం కాదు. మా నాయకులు మమ్మల్ని అంతా కట్టడి చేస్తున్నారు కాబట్టి ఈ విధంగా ఏమవుద్ది, వాళ్ళకి ఏమైంది, మాకేమవుద్ది, మేము రెడీ దేనికైనా కానీ. కాబట్టి దయచేసి నేను కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నమస్కారం తెలియజేస్తున్నా, మా జిల్లా నాయకులు నమస్కారం తెలియజేస్తాం. మమ్మల్ని కూడా వదలండి, మేము కూడా పోతాం, ఎంత దూరమైనా పోతాం, అయితే అయింది తెలుసుకుంటాం మేము కూడా. కాబట్టి దయచేసి నేను పత్రికా మిత్రులు కూడా తెలియజేస్తున్నాను. మీరే చూస్తున్నారు, మా ప్రెస్ మీట్ చూస్తున్నారు, మా నాయకులు ప్రెస్ మీట్ చూస్తున్నారు, వాళ్ళ నాయకులు ప్రెస్ మీట్ చూస్తున్నారు. మీరు ఒకసారి మాకు వాళ్ళకున్న తేడాన్ని గమనించమని చెప్పి నేను తెలియజేస్తున్నా. పచ్చి అబద్ధాలు, నోరు తెరిస్తే మొత్తం అబద్ధాలు, బూతులు తప్ప ఇంకో మాట్లాడు. నరికేస్తారంట, చంపేస్తారంట, రప్ప అంట, మెడ అంట, ఎట్టంట. ఏందా ఇది? ఏమి రాజకీయాలే ఇంకేమన్నా ఇది బజార్ తగాదాల? కాబట్టి రాజకీయాలకి విలువ లేకుండా చేసినటువంటి గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అని చెప్పి తెలియజేస్తూ, నిజంగా రాజకీయ నాయకుడు అంటే ఇంతకుముందు చాలా గౌరవం ఉండేవాడు ప్రజలు. ఈరోజు వాళ్ళ దయ వల్ల రాజకీయ నాయకులు అంటే గౌరవం పోయి వాళ్ళు వేరే విధంగా అనుకునేటువంటి పరిస్థితికి ఈరోజు వచ్చారని చెప్పి నేను తెలియజేస్తూ, ఈరోజు ఈ గోష్ట మా అందరి ఇళ్లలో గోష్ట, మీ అందరి ఇళ్లలో గోష్ట, సంక్రాంతి పండుగ కూడా చేసుకోకుండా ఇక్కడికి వచ్చి వాళ్ళ జీవాన్ని గడిస్తా ఈ ప్రెస్ మీట్ పెట్టే పరిస్థితికి దిగజార్చినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు మళ్ళీ తెలియజేస్తున్నా. ఇలాంటి పనులు చేయొద్దని. మీరు మాత్రం ప్రశాంతంగా పండుగలు చేసుకుంటున్నారు, మేము మాత్రం ఇటు కూర్చొని ప్రెస్ మీట్లు మీరు కూడా మా కోసం మీరు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. మా అందరి గోష్ట తగలుతుంది, మళ్ళీ కూడా గవర్నమెంట్ అదని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.